ఒకప్పుడు మేము చదువుకున్న స్కూల్ అయితే ఇదే భయ్య. ఈరోజు సెయింట్ ఆంబ్రోస్ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం స్కూల్లో ఒక్కళ్ళు కూడా లేరు. మేము ప్లేయర్ చేసుకునేది ఏంటి, పొద్దుటే మార్నింగ్ ప్లేయర్ జరిగేది ఇదంతా ఇదే. చాలామంది అంటే చాలామంది ఇక్కడే కూర్చుని భోజనం చేసి ఇక్కడే కూర్చుని చాలామంది ఇదే స్కూల్లో చదువుకుని దేశాల్లో విదేశాల్లో కూడా ఉన్నారు. చాలామంది కూడా వాళ్ళ జాబులు, పురాతన స్టూడెంట్స్ అందరూ కూడా గతంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా జాబులు గట్రా సంపాదించుకుని అందరూ హ్యాపీగా ఉన్నారు. కానీ ఈరోజు సెయింట్ ఆంబ్రో పరిస్థితి వచ్చేసరికి ఒక్కళ్ళు లేరు భయ్య. ఇదైతే వాస్తవం. ఎందుకో కూడా మనం కూడా తెలీదు. కానీ మా చిన్నప్పుడు చదువుకున్న రోజులు మళ్ళీ రావు. ఈరోజు అయితే ఆఫీస్ రూమ్ చూసినా, ఏ రూమ్ చూసినా సరే మొత్తం అన్నీ కూడా తాళాలు వేసుకున్నాయి. ఒక్క స్టూడెంట్ కాకపోతే కనీసం ఎవ్వరు లేరు. ఎంత జరిగిందో కూడా ఎందుకో తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు స్కూల్ చూసేసరికి నాకే బాధ కలిగింది. ఇదేంటి నేను చదువుకున్న స్కూల్ ఎలా అయిపోయిందా అని చెప్పేసి. ఇది వచ్చి స్టాఫ్ రూమ్ అయ్యా, అదే ఆఫీస్ రూము. సార్ల రూమ్ కూడా చిన్నప్పుడు మా సంతోషరావు సార్ కానీ, కుటుంబరావు సార్ గారు కానీ మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉండేవారు. అదే ఆఫీస్ రూమ్ కూడా తాళం వేస్తుంది. ఇదంతా కూడా నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి దారి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈరోజు ఇలాగే ఉన్నాయి భయ్య. మేము చిన్నప్పుడు ఇక్కడే తిరిగి ఇక్కడే చదువుకుని ఈ ట్యాపుల దగ్గరే మంచినీళ్ళు తాగి ఇక్కడే కంచాలు కడుక్కొని వంట రూమ్ అయితే చూపెడతాను. మా చిన్నప్పుడు బాబాయ్ వాళ్ళు కూడా ఇదే వంటశాలలో వంట అవి చేసి మాకు ఫుడ్ అవి పెట్టేవారు. అకామిడేషన్ అంతా ఇదంతా మా ప్లేయర్ హాలు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడే కూర్చొని అందరం సరదాగా భోజనం చేసేవాళ్ళం. కానీ ఈరోజు అలా చూసేసరికి నాకు చాలా అంటే చాలా బాధ కలిగింది. ఏంటి మనం చదువుకున్న స్కూల్ ఎలా అయిపోయింది అంటే ఉన్నత పాఠశాలలు అన్నీ కూడా బాగున్నాయి, గవర్నమెంట్ పాఠశాలలు కూడా. ఒక సెయింట్ ఆంబ్రోస్ పరిస్థితి ఇలా ఎందుకు వచ్చింది అన్నది కూడా నాకు అర్థం అవ్వాలి. ఇక్కడైతే చిన్నప్పుడు మేము ఇక్కడే భోజనం వడ్డించేవారు, భోజనశాలకి ఇక్కడే వంట ఇవి చేసి ఉండేది. ఈరోజైతే ఇది గేదెలు కట్టుకోవడానికి, గేదెల పెంటకి అర్హత అయిపోయింది. మా స్టేజీ అయితే అదే భయ్య. స్టేజీ కానీ ప్రోగ్రెస్ ఏదైనా జరిగినా కానీ ఆ స్టేజీలో జరిగి నెక్స్ట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వంటశాల నిర్మించారు. మధ్యాహ్న భోజనం వంటశాల 2014లో. కానీ అది కూడా ఈరోజు ఈ సెయింట్ ఆంబ్రో స్కూల్లో మేము ఆడుకున్న ప్లే గ్రౌండ్ కానీ అన్నీ ఇవే భయ్య. చిన్నప్పుడు ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో ఈరోజు కూడా మేము అలాగే ఉన్నాం. కానీ మేము ఎలా ఉన్నా కానీ స్కూల్ మాత్రం మారిపోయింది. ఇదైతే మేము చదువుకున్న స్కూల్ భయ్య. ఇక్కడ ఈ చివరి కనపడుతున్న రూములు కూడా 6th, 7th, 8th. నెక్స్ట్ చివర కింద అండర్గ్రౌండ్లో కనపడుతున్న రూములు 9th, 10th. పైన 8th, 7th, 5th కానించి ప్రతి ఒక్కళ్ళు ఉండేవారు. హాస్టల్స్ కూడా ఉండేవారు భయ్య. హాస్టల్స్ కూడా ఈరోజు హాస్టల్ కూడా ఏమైందో అది కూడా ఒక స్కూల్లో చదువుకున్న వ్యక్తి కూడా గుర్తు లేకుండా అయిపోయింది. ఇదేంటి హాస్టల్లోనే ఇంచుమించు ఎలా లేదన్నా ఒక 30-40 మెంబర్స్, 50 మెంబర్స్ అబవ్ ఉండేవారు. మేము అవుటర్స్ మా తిమ్మరాజభవనం వాళ్ళు ప్రత్యేకంగా ఒక 50 మెంబర్స్, 40 మెంబర్స్ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు సెయింట్ ఆంబ్రోస్ని చూస్తుంటే మాకు నిజంగా బాధ కలుగుతుందన్న.